ఇంకా ఎవరైనా యవనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నమ్మినవారు ఇంకా సాక్ష్యం చెప్పకపోతే మీరు కూడా తెలియచేయండి. సాక్ష్యం చెప్పడం అనేది ఇంపార్టెంట్. మనం దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలైందో సంఘానికి వచ్చి తెలియదు, కానీ ఒకసారైనా నిలబడి నీలాగు యేసు ప్రభు నమ్మాను అని ఏం చెప్పాలి? నమ్మిన అందరూ, దీనికి క్వాలిఫికేషన్ లేదు, ఏమీ లేదు. నమ్మిన అందరూ మొదటగా ఎక్కడ సాక్ష్యం చెప్పాలి? ఇంటిలో చెప్పాలి. మన ఇంటిలో సాక్ష్యం ఉండాలి, మన సంఘంలో మన సాక్ష్యం చెప్పాలి. అలాగే మనం పని చేసే చోట, మనం వెళుతున్న చోట మన సాక్ష్యాలు పంచుకోవడం అనేది చాలా మంచిది. అలాగూ చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. రఘు చెప్పిన సాక్ష్యాన్ని నిజం, వాస్తవం. తన జీవితంలో తను ఎంతో కష్టపడ్డాడు. లక్ష్మీనగర్ స్థానిక సంఘానికి వచ్చేవాడు, 10 ఏళ్ళుగా అక్కడికే వచ్చేవాడు. నేను కూడా పరిచయం, అప్పుడప్పుడు షాప్కి వెళ్ళేవాడిని, చూసేవాడిని. తర్వాత అబ్బాయితో ఒకసారి అనుకోకుండా నంద్యాల బస్ స్టాండ్లో కలిసాం. ఒకసారి ఆ జర్నీలో తన విషయాలన్నీ చెప్పాడు. అప్పటి నుంచి నేను ఎక్కడున్నా ఫాలో అవుతుంటాను. ఏం రఘు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా జరుగుతుంది. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని. వారి అమ్మగారు ఇక్కడే ఉన్నారు. సో మంచి ఆత్మీయమైన కుటుంబంగా వారు బతుకుతున్నారని నేను నమ్మాను. కాబట్టి ఆ కుటుంబం కొరకు కదా, ఆ స్థాయి నుంచి వచ్చి కదా 800 రెంట్ కట్టుకోలేని స్థాయి నుంచి వచ్చి ఈరోజు 18,000 ముగ్గురికి శాలరీ ఇస్తున్నాడంటే అది చిన్న విషయం కాదు. ఇదంతా దేవుడు చేసిన అద్భుతమే, దేవుడు చేసిన గొప్ప కార్యమే. కాబట్టి చదువుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఇది ఒక ఎంకరేజ్మెంట్. ఏదో చదువుకుంటే ఒక ఉద్యోగమే రావాలా అనేది కాదు. బతకడానికి మార్కెట్లో ఎన్నో మార్గాలు ఉన్నాయి. చదువుకున్న ఎవరమైనా ఇంట్లో ఊరికే కూర్చోవద్దండి. రఘు చెప్పే సాక్ష్యాన్ని బట్టి నేను చెప్పేదండి, చదువుకొని ఇంట్లో కూర్చోకూడదు. బయటికి వెళ్ళి మార్కెట్లో, ముఖ్యంగా యవనస్తులు ఏం చేయాలి? పని చేయాలి. పని చేస్తే దేవుడు దీవిస్తాడు. అలాగ దీవించడానికి దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక. చిన్న సమయమే, నేను ఎక్కువ సమయం తీసుకోను. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త మనకందరికీ తెలిసిన వాక్యమే, మనకు అవసరమైన మాటలు, సంఘానికి మనకు ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనమందరం కలిసి చదువుకుందామండి. మీరొక వచనం, నేనొక వచనం, అందరం కలిసి గట్టిగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. ఇంతమంది యవనస్తులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లల సౌండ్ మాత్రమే వినపడింది, ఎవరిది వినపడలేదు. ఇది చదివించమంటుంది, చదవాలనే. రైట్, గట్టిగా చదువుదాం, గట్టిగా చదవాలి. 3వ వచనం. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తులకు బయలు వెళ్ళెను. 5వ వచనం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిన, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచును. కానీ కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు విరిగి వాటిని అణిచివేసిను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 60 ఒకటి 30 ఫలించును. చెవులు గలవాడు వినుగాక. ఇదే గ్రంథంలోనే 13వ అధ్యాయం 24, 25, 26 వచనాలు నేనేం చదువుతాను, గమనిద్దాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పండినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులను అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎరుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పాను. ఇదే అధ్యాయంలోనే
సమయం లేదు కాబట్టి కొన్ని వచనాలే మనం చదువుకుందాం. 36, 37, 38, 39 వచనం, 40 వచనం వరకు చదువుకుందాం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమానము భావము మాకు చెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవుని దూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడెనో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అదే ఈ వాక్య సత్యాలను మనం చదువుకున్నప్పుడు ఈ మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళి యవనస్తులందరూ మరలా ఒకసారి చదువుకుంటే ఇది ఒక మత్తయి సువార్త 13వ అధ్యాయం అనేది ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మనం చూస్తాం. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. మనకు అందరికీ తెలిసిందే. ఆయన జీవించినప్పుడు అన్ని విషయాలు శిష్యులకు తెలియజేశాడు. ఆయన ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతాడో చెప్పాడు, ఎలా చనిపోతాడో చెప్పాడు, ఎలా తిరిగి లేస్తాడో చెప్పాడు. అదా ఆ విషయాలన్నీ యేసు ప్రభు చెప్పాడు. అంతేగాని జరగబోయే విషయాలు కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా. 13వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము. దేని గురించి చెప్పాడు? ఏ రాజ్యం గురించి చెప్పాడమ్మా? పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చెప్పాడు. దేవుడు ఈ లోకంలో ఉండగానే కదా ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో తేటగా స్పష్టంగా దేవుడు రాయించాడు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన మనం ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి ఆరాధించే విషయం అది మంచిదే, కానీ దానితో పాటు దేవుడు మన పట్ల పరలోకంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. పోయినసారి మనం ధ్యానం చేసినప్పుడు అది అంత్య దినాలు, అపాయమైన కాలాలు అని చెప్పాం. ఇది ఏ కాలాలు? అంత్య దినాలు, అపాయమైన కాలాల్లో మనం ఉన్నాం. అపాయమైన కాలాల్లో ఉన్న మనకి దేవుడు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఈ ఉపమానాలన్నీ చదవండి. మత్తయి సువార్త ఇంటికి వెళ్ళి మీరు అన్ని ఉపమానాలు చదవండి, మనకు ధైర్యం వస్తుంది కదా. ఇప్పుడు రఘు కూడా ఒక ఉపమానమే. ఆయన జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ చేరిన మనందరి కుటుంబాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు కదా. అందరికీ అవకాశం ఇస్తే మనం అన్ని గొప్ప కార్యాలు చూస్తాం. అంటే ఈ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి గొప్ప కార్యాలు? యేసు ప్రభువుని నమ్మినందుకు, ఆయన మీద మనం విశ్వాసం ఉంచినందుకు, ఆయనను రక్షకుడుగా చేర్చుకున్నందుకు, ఆయన బిడ్డలమయ్యాం. ఇప్పుడు మనం ఎవరము? దేవుని బిడ్డలం. దేవుని నమ్మిన వారంతా ఎవరమ్మా? దేవుని బిడ్డలు. అదే ఈ కూడికలో కూడా ఇంకా దేవుని నమ్మని వారు ఉన్నారు, దేవుని నమ్మిన వారు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? ఇంకా నమ్మని వారు ఉన్నారు. ఇన్ని వాక్యాలు విన్నా, ఇన్ని సాక్ష్యాలు విన్నా, తల్లిదండ్రులు నమ్ముకున్నా, దేవుడు కార్యాలు చేసేది మందిరంలో దేవుని కార్యాలు జరిగిస్తున్నా, ఇన్ని జరుగుతుంటే కూడా ఇంకా దేవుడు మనకేం కావట్లేదు? అర్థం కావట్లేదు. అందుకే దేవుడు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఇలా అయినా మనకు అర్థమవుతుందేమో అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. లేదా వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే 13వ అధ్యాయంలో ఒక విత్తువాని గురించి మనకు చెప్పాడు. 13వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో విత్తిన విత్తనాలు ఎక్కడ పడ్డాయో చెప్పాడు. విత్తనాలు పొలం చల్లుతుంటే మనకు అందరికీ తెలిసిన ఆ ఉపమానమేది కదా. కొన్ని త్రోవ తక్కువ పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి. ఆ ఉపమానం మనకు తెలిసిందే. ఇక్కడ కూడా ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. చూడండి 13వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలేదు. పరలోక రాజ్యం ఏంటంట? ఇక్కడే చెప్తున్నాడు. ఆన్సర్ ఇక్కడే ఉంది. ఏముందమ్మా? మళ్ళీ చదవండి, ఆన్సర్ చదవండి. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉంది. ఈ విత్తనము ఎక్కడ నాటాలి? ఈ విత్తనం తీసుకొచ్చి ఎక్కడ నాటుతాం మనం? పొలములో నాటుతాం. పొలములో అంటే ఇక్కడ భూమిలో మనం నాటుతాం. లేదా భూమిలో నాటితే ఈ విత్తనం ఏమవుతుంది? లేదా చెట్టుగా మారిపోతుంది, చెట్టుగా మొలుస్తుంది. చెట్టుగా మొలిచి దానికి ఏమొస్తాయి? ఫలాలు కూడా వస్తాయి.
కదా. ఈ విత్తనము పొలములో నాటబడుతుంది. పొలం అనేది లోకమని బైబిల్ చెప్తా ఉంది. పొలం అనేది ఏందమ్మా? పొలం అనేది ఏంటి? లోకం. పొలము దేనికి గుర్తు అంటే బైబిల్లో లోకానికి గుర్తు. ఈ లోకంలో దేవుడు మనల్ని ఒక విత్తనాలుగా నాటాడు. అయితే మంచి విత్తనాలుగా దేవుడు మనల్ని నాటాడు. మంచి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. అదే ద్రాక్ష చెట్టుని గురించి కూడా చెప్పాడు. అదే అంజూరపు చెట్టుని గురించి కూడా చెప్పాడు. లేదా ఫలం, ఒక చెట్టు ఇంట్లో ఎందుకు నాటుకుంటాం? పూల చెట్టు ఇంట్లో ఎందుకు నాటుకుంటాం? పండ్ల చెట్టు ఎందుకు ఇంట్లో నాటుకుంటాం? పొలంలో అలా పండ్ల చెట్టు ఎందుకు నాటుతారు? అది ఫలించాలని, అది అభివృద్ధి చెందాలని. అలాగైతే ఈ సంఘం అనే పొలంలో కూడా దేవుడు నిన్ను నన్ను నాటాడు. ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన కుమారులుగా చేసుకున్నాడు. అయితే ఆయన కుమారులం మనం, ఆయన బిడ్డలం మనం. అయితే ఆయన కోరుకున్నట్టుగా మనం ఫలించటం లేదు, ఆయన కోరుకున్నట్టుగా మనం జీవించటం లేదు. దేవుని కోరిక ఏంటి? మంచి ఫలాలు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఫలములను కోరేను. దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ చెట్టులో ఏమైనా ఫలం ఉందేమని చూశాడు కదా. ఏ ఫలము లేదు. అందుకే ఏం చెప్పాడు? దీన్ని పెరిగివేయండి, దీన్ని కాల్చివేయండి అని చెప్పాడు. దీన్ని కాల్చివేయండి, లేదా ఆ చెట్టును ఏం చేయమన్నాడు? పెరిగివేయమన్నాడు. అదే ద్రాక్ష చెట్టు విషయంలో కూడా అదే చెప్పాడు. ఇది ఫలించలేదా? పెరిగివేయండి. అప్పుడు తోట కూలివాడు ఏమన్నాడు? అయ్యా, ఈ సంవత్సరం కూడా దీనికి నేను ఎరువు వేస్తాను, అన్ని వేస్తాను, ఫలించినా సరే, ఫలించకపోతే తర్వాత దాన్ని ఏం చేస్తానన్నాడు? తీసివేస్తానన్నాడు. కాబట్టి దేవుని మందిరములో, దేవుని సంఘములో విత్తనముగా నాటబడిన మనందరం, ఎవరు విత్తనముగా నాటబడతారు? రక్షణ పొందిన వారు మాత్రమే. ఇంకా రక్షణ పొందని వారు దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ ఆయన పొలంలో మీరు నాటబడలేదు. ఉదయకాలం ఇలా గమనించాలి. చాలామంది యవనస్తులు ఉన్నారు. దేవుని మందిరానికి వస్తున్నాం మనం, దేవుని నమ్ముకున్న మనం ఎలా ఫలించాలి, నమ్మని వారి పరిస్థితి ఏంది అని ఈ ఉపమానం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఇంకొకటి జరుగుతూ ఉంది. చూడండి, దేవుడేమో ఒక మనిషి తన పొలంలో మంచి విత్తనం విత్తి ఒక మనుష్యుని పోలి ఉన్నది. 25వ వచనం చూడండి. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను ఏం నాటాడు? గోధుమల మధ్య ఏం నాటాడమ్మా? గురుగులు నాటాడు. ఒక మనుష్యుడు, దేవుడు చెప్తూ ఉన్నాడు, తన యజమాని అయితే గోధుమలు నాటాడు. అది దేవునికి సంబంధించిన. దేవుడు పొలంలో ఆ గోధుమలుగా మనం ఉన్నాం. మనం ఒక్కొక్కరం ఒక గోధుమ చెట్టుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మంచిదే. అయితే పక్కనే ఇంకొకడు ఉన్నాడు. ఎవడు వాడు? మనకు శత్రువు ఎవరు? మనకు శత్రువు ఎవరు? మనకు శత్రువు సాతాను. ఈ సాతాను అనే శత్రువు, ఆ పొలం యజమాని యొక్క శత్రువు గోధుమలు నాటి వెళ్ళాడు పొద్దున. వీడు రాత్రి పోయి ఏం చేస్తున్నాడు? గోధుమల మధ్య ఏం నాటాడు? గురుగులు నాటాడు. చూడండి, ఇది ఎవరి పని? ఇది ఎవరి పని? గురుగులు నాటే పని సాతానుది. దేవుడు గోధుమలుగా మనల్ని ఉంచాడు, కానీ మన మధ్య ఏం నాటాడు సాతాను? కొన్ని గురుగులు ఉన్నాయి. గురుగులు చూసారా మీరు ఎవరైనా? ఇప్పుడు పిల్లలకు తెలియదు గోధుమల చెట్టు ఎట్టుంటుందో తెలియదు. ఇంటికి పోయి గుగ్గులు కొట్టి చూడండి. గోధుమల చెట్టు, గురుగుల చెట్టు ఒక విధంగా ఉంటుంది. నేను మా ఊర్లో చూశానమాట. మా ఊర్లో పంట పొలాల్లో గోధుమలు చూశాను. మా నాన్న చెప్పేవాడు, ఇదిగోరా గురుగులు అంటే ఇవేరా అని చెప్పాడు. గోధుమలు ఉన్న చోట ఖచ్చితంగా ఏ చెట్టు ఉంటుంది? గురుగు ఉంటుంది. మీరు వరి పొలాలు కూడా చూస్తుంటారేమో. వరి పొలాలతో పాటు అది కూడా ఒక కంకి మొలుస్తూ ఉంటుంది కదా. దాన్ని తీసేయాలన్నమాట. కలుపు తీయడం అంటారు. అది కూడా వరి చెట్టు మాదిరే ఉంటుంది. అది పెరిగిన తర్వాత తెలుస్తుంది అది మంచిదా చెడ్డదా అని. దానికి ఏమీ ఉండవు, కాయలు ఉండవు, ఏమి ఉండవు. అలాగే గోధుమ చెట్టు గోధుమలు కాస్తుంది, గురుగుల చెట్టు దేనికి పనికిరాదు. అది కూడా ఎలా ఉంటుంది? ఆ చెట్టు కూడా ఎలా ఉంటుంది? గోధుమల చెట్టు లాగానే ఉంటుంది. అదే కలర్ కూడా వేరే ఉండదు. అదే కలర్, అదే విత్తనం, అలానే ఉంటుంది కదా. ఈ పని చేసింది ఎవరు?
గురుగులు నాటింది ఎవరమ్మా? సాతాను గురుగులు నాటాడు. గోధుమలేమో యజమాని నాటాడు. గోధుమల పంట కావాలని కోరుకున్నాడు. రాత్రి వెళ్ళి నిద్రపోయాడు. అదే గోధుమల చెట్టు పక్కన ఏం నాటాడు? గురుగులు నాటాడు. రెండు కలిసి పెరుగుతూ ఉన్నాయి, రెండు కలిసి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కదా మనకందరికి తెలుసు. ఒక వాక్యం నాకు గుర్తొస్తా ఉంది కదా, యాకోబు ఏశావు. ఎవరు? యాకోబు ఏశావు. యాకోబు ఏశావు ఆస్తిని జ్యేష్ఠత్వాన్ని తీసుకోవడానికి తండ్రి దగ్గరికి ఏం వేషం వేసుకొని వెళ్ళాడు? ఏం చేసుకొని పోయాడు? ఆయన చేతికి ఏముంటాయంట? యాకోబు చేతికి ఏశావు చేతికి ఏముంటాయంట? వెంట్రుకలు ఉంటాయంట. ఆ వేషాన్ని వేసుకొని పోయినాడు. ఎవరి దగ్గరికి? నాన్న దగ్గరికి వేసుకొని పోయినాడు. పోయి ఏం తెచ్చుకున్నాడు? ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు. అక్కడ ఏం వేశాడు? వేషం వేశాడు. వేషధారణ అనేది వేశాడు. అలానే ఏశావులాగానే తన చెయ్యిని మార్చుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏశావు అంటే నేను ఏశావుని అన్నాడు. తండ్రి చెయ్యి తడివి చూశాడు. పాపం వృద్ధాప్యంలో చూడలేని వాడు, కళ్ళు లేదు కాబట్టి చెయ్యి తడివి చూసుకొని ఎవరనుకున్నాడు? ఏశావే అనుకున్నాడు. అన్ని దీవెనలు ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చేశాడు. అలాగే గోధుమలు గురుగులు ఒకే చోట పెరుగుతున్నాయి. అయితే పెరిగి పెరిగి పెద్దవారై అది పంటకు మంచిదా నష్టమా? పంటకు మంచిదా నష్టమా? నాటిన వాడికి ఏం జరుగుతుంది? గొరుగుల వల్ల నష్టం జరుగుతుంది. నష్టమే జరుగుతుంది. చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందుకు వెళ్దాం. 25వ వచనం. గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను, మొలకలు పెరిగి గుంజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడాను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎదుగు వచ్చి, అయ్యా, నీవు పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. దాసులు ఏమని అడిగినారు? నువ్వేమో మంచి విత్తనాలు విత్తినావు, ఏమని అడుగుతున్నారు? గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు. అప్పుడు ఏం చెప్పాడు చూడండి, 28వ వచనం. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. అయ్యా, మనమేమో గోధుమలు నాటాము, అవి పెరిగేటప్పుడు పెద్దగా అయ్యేసరికి ఏం కనపడుతున్నాయి? గురుగులు కూడా కనపడుతున్నాయ్యా, వాటిని తీసివేస్తామా అని దాసులను అడిగాడు. అంటే ఇక్కడ యజమాని ఏం చెప్తున్నాడు? గోధుమ చెట్టు కదా, చెట్టు పక్కన చెట్టు ఉంటుంది. మీరు ఎప్పుడు వ్యవసాయం చేయలేదు, నేను వెళ్ళాను చిన్నప్పుడు మా ఊర్లో. ఆ చెట్టుని పీకేస్తే ఈ చెట్టు కూడా ఏమవుతుంది? బలహీనమైపోతుంది. తుఫాను వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు చెట్లంతా పడిపోతాయి. చాలా నష్టము వ్యవసాయదారునికి. అలాగే గోధుమలు గురుగులు కలిసే ఉన్నప్పుడు వాటిని పెరికివేస్తే ఏం జరుగుతుంది? నష్టం. వ్యవసాయదారుడికి నష్టం. అవి పెరగని అంటున్నాడు. అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. అలాగే దేవుని మందిరంలో దేవుని నమ్ముకున్న వారిని దేవుడు గోధుమలుగా పోలుస్తున్నాడు. దేవుని నమ్మని వారిని, బయట వారిని ఎలా పోలుస్తున్నాడు? గురువులుగా పోలుస్తున్నాడు. రెండు రకాలుగా వీటి పోలికలు మనం చూడగలం. అనగా నమ్ముకున్నవారు, నమ్మని వారు, విశ్వాసులు, అవిశ్వాసులు, మంచివారు, చెడ్డవారు అందరూ కూడా దేవుని మందిరంలో ఉంటారు. అందరూ ఒకేలానే ఉంటారు. వందనాలక్క అంటే వందనాలు, వందనాలక్క అంటే వందనాలు, అలానే కనపడతారు. ఎలా కనపడతారు? గురువులు కూడా ఎలా కనపడతాయి? గోధుమల్లానే కనపడతాయి. ఇది సాతాను చేసే పని. దీనిని మనం గ్రహించాలి. ఈనాడు లోకం, మనం ప్రపంచాన్ని చూస్తే అంతా మోసమే. మనం కొనుక్కునే వస్తువులు కూడా మోసమే. బ్రాండెడ్ వస్తువులు, బ్రాండెడ్ ఆయిల్ అంటారు, అన్నీ మోసమే.
కర్నూల్లో మీరు పోయినారా లేదో కదా, ఆయిల్ కంపెనీ దగ్గరికి పోతే తెలుస్తుంది ఎంత మోసం చేస్తున్నారు. అది పేపర్ కూడా వచ్చింది ఒకసారి. అవునా? అది ఆయిలే, ఇది ఆయిలే. ఏం మారుస్తారు? పేరు మారుస్తాడు, బ్రాండెడ్ అంటాడు. ఇప్పుడు మనం తినే వస్తువులన్నీ కూడా కల్తీ వస్తువులే. పేరు ఒకటే, లోపల వస్తువు మాత్రం వేరు. మనం ఏం చేస్తాం? పేరుని తీసుకొని వచ్చేస్తాం. కల్తీ. మార్కెట్ అంతా పొల్యూషనే, కల్తీ. ఏది మంచి ఏది చెడు తెలియదు అసలు. మంచివాడేవాడు చెడ్డవాడేవాడు తెలియదు. వేషం వేసుకొని వస్తారు దేవుని మందిరంలోనికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వేషం వేసుకొని వచ్చే స్వభావమే వాడిది, సాధారణ స్వభావం. వాడు ఎవరైనా ఎప్పుడైనా వారిని ఏం తీసుకొని పోవాలని చూస్తాడు? తన వైపే మార్చుకోవాలని ఇష్టపడతాడు. యవనస్తులు గమనించాలి. ఎన్ని సంవత్సరాలైంది దేవుని మందిరానికి రాబట్టి ఇంకా నువ్వు గురువులానే ఉన్నావు, నువ్వు గోధుమలుగా లేకపోతున్నావు. మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం, పావురము కాకి కథ కదా. పావురాల్లో ఏం కలిసిపోయింది? పావురాల్లో కాకి కలిసిపోయిందా? కాకి పావురాల్లో కలిసిపోయిందా? పావురాల్లో కాకి కలిసిపోయింది. పెరిగింది, పెద్దగా అయింది. కాకి పెరిగింది, పావురం పెరిగింది, ఒకే ఇంట్లో పెరిగింది. ఇదేమో ఇదొక అరుపు వస్తుంది, పెద్దగా అయినాక ఇదేమో ఒక అరుపు వస్తుంది. దాన్ని అరిచే అరుపును బట్టి ఇది కాకి పావురమా అని తెలుసుకోవచ్చు. కానీ గుడ్డుగా ఉన్నప్పుడు పెరిగేటప్పుడు ఒకే మాదిరిగా పెరిగింది. దేన్ని బట్టి తెలిసింది కాకి పావురం అని? కాకి పావురం అని దేన్ని బట్టి తెలిసింది? అరుపును బట్టి తెలిసింది. అర్థమైందా? అరుపును బట్టి తెలిసింది. అది అరిచే అరుపు వేరు, దాని నడక వేరు, దాని నడత వేరు, దాని నడిచే విధానం వేరు. వాటి నడతలు కనిపెట్టి అని బైబిల్లో సామెతలో రాశాడు. వాటి నడతలు కనిపెట్టు, అవి ఎలా నడుస్తున్నాయో చూడు. కాబట్టి ఈ కుడికలో నమ్మని వారు ఎవరైనా ఉంటే నువ్వు ఇంకా యాక్షన్ చేస్తూ నేను మంచోనిలే, మా నాన్నలాగా నేను కూడా ఉన్నానులే, నేను కూడా పరలోకం వెళ్తానులే, నేను కూడా ఒక వ్యక్తినేలే అనుకుంటున్నావు. ఇది మోసం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడాడు. నువ్వు మోసపోతున్నావు, దేవుణ్ణి వెక్కిరిస్తున్నావు, మంచివాడిగా నటిస్తున్నావు. నటన పనికిరాదు. నటన నీకు నష్టమే, నటన కుటుంబానికి నష్టమే, నటన సంఘానికి కూడా నష్టమే. నువ్వు నటించి పాటలు పాడవచ్చు, నువ్వు నటించి రొట్టె రసం అందించవచ్చు, నువ్వు నటించి కానుకలు పట్టవచ్చు, నువ్వు నటించి పాటలు పాడవచ్చు. కానీ హృదయంలో ఏముండాలి? మార్పు కలగకపోతే పెడతాం. నటన పనికిరాదు, వేషధారణ పనికిరాదు, అది నాశనం. ఎప్పటికైనా నాశనమే. గురుగులు గురుగులే, గోధుమలు గోధుమలే, పావురం పావురమే, కాకి కాకి, పంది పందే, మనిషి మనిషే. పంది మనిషి ఒకటి కాదు, అందరూ ఒకటేలేనా? మనకు వచ్చే భాష ఏంది? అందరం ఒకటేలేనా? పంది వేరు మనిషి వేరు బాబు, గుర్తుపెట్టుగా. దాని అరుపు వేరు, దీని అరుపు వేరు. గమనించాలి. దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఎలా ఉండాలి, దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉండాలి? దేవుని సన్నిధానానికి రావాలి, దేవుని మందిరంలో కనబడాలి, బైబిల్ క్లాస్కు కనబడాలి, ప్రార్థనా గుడికి కనబడాలి. మనం కనబడడం లేదు. మనం ఇంకా గోధుమల్లాగా లేం, ఇంకా గురుగుల్లాగానే ఉన్నాం. మన స్వభావము గోధుమల్లాగా మారలేదు, దేవుని బిడ్డలుగా మారట్లేదు. దేవుని నమ్ముకున్నాం, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది, ఆత్మచేత నడిపించబడుతున్నామే కానీ ఇంకా ఆత్మకార్యాలు మనలో కనబడడం లేదు. మనలో ఆత్మకార్యాలు కనబడడం లేదు. బైబిల్ పఠన లేదు, ప్రార్థనా జీవితం లేదు, దేవుని మందిరానికి రావడం లేదు, వచ్చిన వాక్యం వరకు ఉండడం లేదు. ఏదేదో కారణాలు. దేవుని నమ్ముకున్నామే కానీ గోధుమలాగా గట్టిగా లేం. మనం ఇంకా గురుగుల మాదిరే ఉన్నాం. జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. దాని పరిస్థితి ఏమవుతుందో చివరిలో చెప్తాడు. గురుగుల్లాగా ఉంటే నష్టం. రెండు పడవల మీద సవారీ చాలా కష్టం. అటు లోకంలో ఉంటాడు,
ఈడ కనపడతాడు. ఈడ ప్రజెంటే, లోకంలో ప్రజెంటే. ఆదివారం ఈడుంటాడు, మిగతా రోజుల్లో తాగుబోతుల దగ్గర ఉంటాడు. లాభం ఏముంది? మీ సహవాసం ఎవరితో ఉంది? మీ సహవాసం అయితే తండ్రి అయినా ఎవరితో ఉండాలి? నీ సహవాసం తండ్రి అయినా దేవునితో ఉండాలి. గోధుమలని చెప్పుకుంటున్నావు, దేవుని నమ్ముకున్నానని చెప్తున్నావు, బాప్తిస్తానని తీసుకుంటున్నావు. నీ సహవాసం ఎక్కడుంది? నువ్వు ఎవరితో జీవిస్తున్నావు? ఓ వేషధారి అని దేవుడు చెప్తున్నాడు. నీ వేషం వేసుకొని జీవించావా, ఏదో ఒక రోజు బయటపడతావు. వేషధారి జీవితం అలానే ఉంటుందని నమ్ముతండి. ఏదో ఒక రోజు ఏమవుతుంది? బట్ట బయలుదేరుతుంది. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్ముకున్నవారు, బాప్తీసం తీసుకున్నవారు, దేవుని మందిరానికి వచ్చి దేవుని పనిలో ముందుకు సాగుతున్నవారు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరాధన బలలో చేయి వేసిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాం. దేవుని కార్యాలు కనపడాలి, ప్రార్థనలు కనపడాలి, వాక్య ధ్యానం కనపడాలి. ఇవి మన జీవితంలో కనపడడం లేదు. వాటికి దూరంగా ఉన్నాం. ఆదివారం క్రైస్తవులముగా మారిపోయాం. మంగళవారం కానీ ఆ స్త్రీల కూడికలో కానీ ప్రార్థన కూడికలో కానీ మనం కనబడమిక. మనకు వాక్యం అవసరం లేదు. దేవుని సహవాసానికి దగ్గర కావాలి. దేవుని సహవాసానికి దూరం అయితే ఎవరొస్తారు? సాతాను వచ్చేస్తాడు. సాతానుతో ఏం చేస్తావు నువ్వు? సహవాసం. దేవుని సహవాసంలో కనబడాల్సిన వాడివి సాతాను సహవాసం చేయడం ద్వారా నీలో దేవుని బుద్ధులలో పోయి ఏ బుద్ధులు వచ్చేస్తున్నాయి? నీకు సాతాను బుద్ధులు వచ్చేస్తున్నాయి. ఇంకొక విధిగా దేవుని నమ్ముకున్నాం, యవనస్తులు దేవుని నమ్ముకున్నాం, రక్షణ పొందినాం, బాప్తీసం తీసుకున్నాం. ఎవరితో సహవాసం చేయాలి? దేవుని నమ్మిన పిల్లలతో చేయాలి. చేయడు వీడు. అసలు దేవుని నమ్మిన పిల్లలతో కాంటాక్టే ఉండదు. వీని కాంటాక్ట్ అంతా వేరే నంబరు, వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవుతుంటాడు. అలా కాంటాక్ట్ అయితే ఆటోమేటిక్గా నువ్వేమైపోతావు? నువ్వే విశ్వాసివే అవిశ్వాసిగా మారే అవకాశము 100% ఉంది. కాబట్టి దేవుని నమ్ముకున్న మనం దేని కోరుకోవాలమ్మా? దేవుని సహవాసాన్ని కోరుకోవాలి. దేవుని పిల్లల సహవాసాన్ని కోరుకోవాలి. దేవుని మందిరానికి రావాలి. అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విడిచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. బాప్తీసం తీసుకున్నప్పుడు చెప్పారు కదా, అప్పుడేమో తల ఊపావు కదా, బాప్తీసం తీసుకున్నావు కదా. ఆ బాప్తీసం దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశావు, ఉంటానని చెప్పావు, వస్తానని చెప్పావు. ఎవరితో ప్రమాణం చేసావు? అది దేవునితో ప్రమాణం చేసావు. మళ్ళీ రావడం లేదే, ప్రార్థనా కుడికకు రావడం లేదే. గోధుమలా అనుకుంటున్నాం కానీ మనలో ఎక్కువ శాతం ఏ స్వభావం ఉంది? గురిగింజలాగానే ఉన్నా. రెండు ఒకే మాదిరిగా కనబడతాయి పిల్లారా. దాని అంతం వేరుంటుందని మనం గుర్తుపెట్టుకుందాం. దాని అంతం వేరు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఈ పొలంలో కూడా విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. సంఘ పెద్దలు వారిని గమనించాలి. సంఘ పెద్ద ఎవరు గమనించాలి? సంఘంలో ఉన్న పెద్దలు గమనించాలి. ఎవరు విశ్వాసులు ఎవరు అవిశ్వాసులు అనేది ఖచ్చితంగా గమనించాలి. ఏవి గోధుమలు ఏవి గురుగులు అవి గమనించాలి. గమనించకపోతే అది నష్టాన్ని తీసుకొని వస్తుంది. వెళ్దాం రండి, ముందుకు వెళ్దాం. మనం ముగించుకుందాం, మన సమయం అయిపోయింది. ఆ కూర్చుకున్నట్టు ఒకవేళ తీసేస్తే ఏమవుతుంది? గోధుమ కూడా పోతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు? పెరగని. యజమానుడు ఏమన్నాడు? పెరగని. ఎందుకు? గోధుమ చెట్టు పడిపోవడం ఎవరికి ఇష్టం లేదు? గోధుమ చెట్టు పడిపోవడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టము. రెండు కలిసి పెరుగుతాయి. విశ్వాసి అవిశ్వాసి పెరుగుతాయి. అయితే విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, మనం ఎవరితో కూర్చుంటున్నాం, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాం, అక్కడే
మన విశ్వాసం చెడిపోతూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. తర్వాత చూడండి 29వ వచనం. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. ఈ 30వ వచనం, కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టెలు కట్టి గోధుమలను నా కట్టెలో చేర్చిపెట్టుడని కోతగాండతో చెప్పాను. ఎప్పుడు వేరు చేయబడుస్తాడు దేవుడు? ఎప్పుడు వేరు చేయమన్నాడు? ఎప్పుడు వేరు చేయమన్నాడమ్మా? ఏ కాలం అది? కోతకాలం. చెప్పారే, చిన్న విత్తనం అప్పుడు ఎవరు గమనించదులే, చెట్టు అయింది ఎవరు గమనించలేదులే, నేను కూడా గోధుమ చెట్టులానే ఉన్నానులే అని గురుగులు అనుకుంటుంది. పెరిగింది పెరిగింది పెరిగింది, పెద్దగా అయింది, కొంతకాలం అయిపోయింది. ఒక కాలం వస్తుంది. ఏ కాలం అది? ఏ కాలం అమ్మా? ప్రతి పంటకి ఏ కాలం ఉంటుంది? బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి పంటకి, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక దినం ఉంటుంది, అది కోతకాలం. కోతకాలం ముందు కోతవాడు ఏం తీసుకొస్తాడు చేతిలో? కొడవలి కదా, దాన్ని ఏమంటాం? కొడవలి తెచ్చి ఏం చేస్తాడు? గురుగులు తీసుకుంటాడా? గురుగులన్నీ ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు. యజమానుడు చాలా మంచివాడు, యజమానుడు చెడ్డవాడు కాదు. గోధుమలను గురుగులను వేరు చేస్తాడు. గోధుమలే, గురుగులు గురుగులే, ఇంకా కలపడిగా కలిసి పెరిగాయి. కానీ యజమానుడు మాత్రం కోతకాలంలో దాన్ని వేరు చేస్తాడు. అదే పరలోకంలో జరిగేది. ఇక్కడ కలిసి బ్రతకొచ్చు, అన్నీ చేయొచ్చు. ఒక దినం దేవుని న్యాయపీఠం ఎదుట మనమందరము నిలబడతాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఎలా చేస్తున్నావో, నే దేవుని నమ్ముకున్నాను లేని నీ ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదు. ఒక దినం ఉంది, మనం ఎవరి దగ్గర నిలబడతామమ్మా? మనం ముగిస్తున్నాను. మనం ఎవరి దగ్గర నిలబడతాం? దేవుని దగ్గర నిలబడతామని భయముతో, భక్తితో ఈ లోకంలో జీవించాలి. దేవుని నమ్ముకొని, బాప్తిసం తీసుకొని, దేవుని ముద్ర వేసుకొని, ఆత్మనే ముద్ర వేసుకొని నీ ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. నువ్వు దేవుడు కొన్నాడు నిన్ను. నువ్వు దేవుని బిడ్డవయ్యావు. నీ ఇష్టానుసారంగా జీవించడానికి లేదిక. నీ ఇష్టానుసారంగా జీవించి చనిపోతే నువ్వు ఎవరిని కలుస్తావు? బాబు బాగా గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయిన తర్వాత ఎవరిని కలుస్తాం? డాడీ చూడలేదు, మమ్మీ చూడలేదు, నేను చేసే రోత పని ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? ఒకరోజు దేవుడు చూస్తాడు. నీ రహస్య జీవితం ఎవరికి తెలియలేదులే అనుకుంటున్నావా? ఒక దినం దేవుడు చూస్తాడు, తడివి చూస్తాడు. యాకోబు తన కుమారుని చెయ్యి తడివి చూసినట్లుగా దేవుడు మనల్ని తడివి చూస్తాడు. నీ ఇష్టానుసారంగా బతకడానికి లేదు. దేవుని మందిరం లోపలికి వచ్చిన మనందరం గుర్తుపెట్టుకోవాలి, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదిక. ఆ కాలం చాలు అని పేతురు పత్రికలు రాశాడు. గతించిన కాలమే చాలు, అయిపోయింది. దేవుని నమ్ముకోకముందు ఎట్లా జీవించినావో వదిలేయి. వాటిని మరలా తీసుకొని రావాకు, వాటి జోలికి వెళ్ళాకు. పంది వాసన చూసినట్లుగా, పంది పొర్లినట్టుగా పొర్లొద్దు. మారు జీవితం మారు, పరిశుద్ధ జీవితం పెట్టుకో. తన ఘటమును కాపాడుకొనుటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? దేవుడు ఏం కోరుతున్నాడు నీ నుంచి? ఏం బాబు, దేవుడు నిన్ను ఇంజనీర్ అవి చూడట్లేదు, నీ ఘటాన్ని కాపాడుకో అంటున్నాడు. ఘటం అంటే ఏంది? నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. చెడ్డవాడి కావద్దు, తాగుబోతూ కావద్దు, వ్యభిచారివి కావద్దు, తిరుగుబోతూ కావద్దు, లోకంలో కలిసి తిరగొద్దు. నేత్రాశ, శరీరాశ, జీవపు అవన్నీ లోకంలో ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళొద్దు. వాటి జోలికి వెళ్ళొద్దంటే ఊరుకుంటామా? పొద్దున్న లేస్తే ఏం కావాలి? డబ్బులే కావాలి కదా. పొద్దున్న లేస్తే సెల్ ఫోనే కావాలి. సెల్ ఫోన్ లేకుండా పోయి చూడండి, ఒకరోజు పిచ్చి లేస్తుంది మగపిల్లలకి. ఒక వారం సెల్ ఫోన్ లేకుండా పెట్టుకో, శ్యామ్ ఏమవుతాడు? శ్యామ్ పిచ్చోడైపోతాడు.
కాబట్టి దేవుని పిల్లలమా సాతాను పిల్లలమా ఒకసారి ఆలోచన చేసుకుందాం. గోధుమలు గురుగులు ఒకే చోట పెరిగాయి. వాటిని యజమానికి తెలుసు, కానీ పెరుగుతాయి, సంఘంలోనే పెరుగుతాయి. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. వాటిని గమనించాలి. అయితే పెరిగి పెరిగి పెద్దగైతే వాటిని కూర్చుకునేటప్పుడు, యజమాని కూర్చుకునేటప్పుడు ఏం కూర్చుకుంటాడు? ఇంటికి ఏం తెచ్చుకుంటామమ్మా? గోధుమలే తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకోము? గొరుగులు తెచ్చుకోము. ఇలాంటి ఉపమానాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన తూర్పు పడుతుంటే పొట్టంతా గింజ అంతా ఏమవుతుంది? కింద పడుతుంది. పొట్టంతా ఏమవుతుంది? అయిపోతుంది. మనం పొట్టులా ఉన్నామేమో ఒకసారి చూసుకుందాం. మనలో గురిగిలాగా ఉన్నామేమో ఒకసారి చూసుకుందాం. దేవుని మందిరంలోనికి వచ్చి వేషధారణ వేస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వేషధారణ జీవితం మానేద్దాం. మంచివాడనే ముసుగులో బతికేస్తుంటారు కొంతమంది. మంచివాడని పేరు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. లోపల మాత్రం ఏముంటుంది? ఒరిజినల్ ఉంటుంది అన్నమాట. దేవుడు ఏం చూస్తాడు? పై రూపము చూడాడు. దేవుడు చూసేది ఏంది బాబు? దేవుడు ఏం చూస్తాడు? నీ హృదయం. నీ హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడే వాళ్ళే వేషధారులు. హృదయంలో ఒకటి బయటికి ఒకటి. దేవుని మందిరానికి వచ్చి కూడా హృదయంలో ఒకటి బయటికి ఒకటి. ఎన్నాళ్ళు జీవితం? ఎంతకాలం బతుకుతాం ఇలా? బతుకుతావు బతుకుతావు బతుకుతావు. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తీర్పు తీరుస్తాడు. నిన్ను వేరు చేస్తాడు. నిన్ను పాతాళంలోనికి పంపిస్తాడు. నిన్ను తూర్పారబట్టి ఆయన కొట్టులో వేసి వాటిని కాల్చి వేస్తాడు. వాటిని కాల్చి వేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంత్య దినాల్లో అపాయమైన కరాలలో మనం జీవిస్తుండగా దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించవలసిన వారమే ఉన్నాం. ఒక వచనం నేను చూసి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. దయచేసి తీసిన వారు చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయంలో శ్రమపడినను క్రీస్తునందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాలస నుంచి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమీ లేకుండా ఉండాలి కదా. ఏముండకూడదమ్మా? దేంతో సహవాసం ఉండకూడదు. దేని జోలికి వెళ్ళకూడదు. దేవుని నమ్మిన బిడ్డలు దేవుని ఇష్టానుసారంగా బతకాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి లేదు. మా పిల్లలు చెప్తుంటారు, మనకు వచ్చే నోటి పదం నా ఇష్టం కదా. పిల్లలకు వచ్చే పదం ఏంది? నా ఇష్టం. బాబు నీ ఇష్టం కాదు. ఎవరిష్టం? ఎవరిష్టం ఉండాలి? దేవుని ఇష్టం ఉండాలి. దేవుని ఇష్టం ఉంటేనే నీలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ ఇష్టం ఉంటే జరగవని గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ చాలా విషయాలు రాశాడు. మనం పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోత విందులు, చేయదగని విద్యోపం మొదలైన వాటి అందరిని నడుచుకొనొచ్చు. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు ఏం చాలన్నాడు? ఏం చాలన్నాడు? గతించిన కాలమే చాలిక. గతించిన కాలమే చాలు. ఈ రోజుతోనే ఫుల్ స్టాప్ పెట్టండి. గోధుమల్లాగా ఉన్నామా? గురుగుల్లాగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం కదా. అక్కడ వచనాన్ని చూస్తే, ఆ వచనంలో చివరి వచనం చూస్తే 30వ వచనం, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని ఏం చేస్తాడు? వాటిని ఏం చేస్తున్నారు బాబు? కాల్చి వేస్తాడు. దేవుని దగ్గర ఏమైపోతాయి? దేవుని దగ్గర ఏమైపోతాయి? దేవుని దగ్గర ఏమవుతాయి? కాలిపోతాయి. నేను ఇన్ని మంచి కార్యాలు చేశానని పెట్టుకుంటాడు ఒక ఆయన. ఇన్ని మంచి కార్యాలు చేసినట్టు లోకానికి కనపడుతుంటాడు. దేవుని దగ్గరికి పోతే అవన్నీ ఏమవుతాయి? మురికి. దేవుని దృష్టిలో ఏంటి అవి? మీ నీతి క్రియలన్నీ ఏంటి? మురికి గుడ్డలే, వాసన. వాటిని ఏం చేస్తాడు? కాల్చి వేస్తాడు. నువ్వేమనుకుంటుంటావు? అబ్బా నాకు ఇన్ని సర్టిఫికేట్లు వచ్చినాయి, ఇంత మంచి ఉన్నాయి మనం అనుకుంటుంటావు. దేవుని పరీక్షలో మంచి ఏమైపోతుంది? నువ్వు అనుకున్న మంచి ఏమవుతుంది? అది నువ్వు అనుకున్న మంచి నీ ఇష్ట ప్రకారం చేసినావు. ఎవరిష్ట ప్రకారం చేయాలి? ఎవరిష్ట ప్రకారం చేయాలి బాబు? దేవుని ఇష్ట ప్రకారం చేయండి. అది నిలబడుతుంది. అది కొంచెమైనా చాలు. దేవుని ఇష్ట ప్రకారం కొన్నైనా చేద్దాం. మన ఇష్ట ప్రకారం చేసేటివి ఇన్ని ఉంటాయి. దేవుని ఇష్ట ప్రకారం చేసేటివి మన జీవితంలో కొన్నే ఉంటాయి. మనం ఏమనుకుంటాం? నేను ఇంత చేసినాను అనుకుంటుంటావు.
దేవుని దగ్గర పోస్తే దేవుని దగ్గర పోయి పెడితే అన్నీ కాలిపోతాయి, అన్నీ కొట్టుకొని పోతాయి. ఎన్ని మిగులుతాయి? ఒకటో రెండో మిగులుతాయి. వాయబ్బా, నేను 100 చేస్తేనే అనుకుంటుంటాను. ఎన్ని మిగులుతాయి? అందులో 2 మిగులుతాయి. కాబట్టి మన ఇష్టానుసారంగా చేసే పనులు వేరు, దేవుని ఇష్టానుసారంగా చేసే పనులు వేరు. కాబట్టి ఎవరి ఇష్టానుసారం నెరవేర్చాలి మన జీవితంలో? దేవుని నమ్మిన పిల్లంగా ఎవరి ఇష్టం నెరవేర్చాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్దాం, దేవుని మహిమపడదాం. అలా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కొంచెం ఎక్కువ సమయం అయింది, దయతో క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. యజమాని దేవుడు మూడే